బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్తో పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉంటున్నారట వర్మ పుట్టినరోజు వేడుకలకి పిఠాపురంలో భారీ ఏర్పాట్లు చేశారు టీడీపీ కార్యకర్తలు. అయితే ఉదయాన్నే ఆయన మాత్రం కుటుంబంతో సహా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. వర్మ అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. పుట్టినరోజు వేడుకలకి హాజరవ్వాలని కార్యకర్తలు చెప్పినా పట్టించుకోకుండా వర్మ తిరిగి వెళ్ళిపోయారట. 22 ఏళ్లుగా కార్యకర్తల మధ్య వర్మ జన్మదిన వేడుకలు జరిగాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల పుట్టినరోజు వేడుకలకి దూరంగా ఉంటున్నానని చెప్పి అక్కడి నుంచి వర్మ దూరంగా వెళ్ళిపోయారు. టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు వర్మ అని తెలుస్తోంది. అయితే వర్మ తొలగించడం పైన రగిలిపోతున్నారని అనుచర వర్గం. ఇక ప్రోటోకాల్ వ్యవహారం పైన వర్మ పై చర్యలు తీసుకోవాలని చర్యలు ఈ రకంగా తీసుకున్నారు. అందుకే ఆయనని ఆ పదవిలో నుంచి తొలగించారని తెలుస్తోంది. వర్మపై దాడికి వెళ్ళిన జనసేన నాయకులపై చర్యలు ఏమని ప్రశ్నిస్తున్నారు కార్యకర్తలు, ఆయన అనుచరులు. ప్రోటోకాల్ విషయంలో వర్మ మాట్లాడితే అంటే సీఎం ఫోటో లేదని చెప్పి ఆయన ఫోటోనేమని అడిగినందుకు వర్మకి శిక్ష వేశారు. మరి ఆయన కొట్టడానికి వచ్చినటువంటి నాయకులపైన జనసేన కార్యకర్తలపైన చర్యలు ఎందుకు లేవని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారని టీడీపీ ఆయన అనుచరులు, ఆయన వర్గీయులు. 22 ఏళ్లుగా రాజకీయంగా తన బర్త్డే వేడుకల్ని ప్రతి సందర్భంలో కూడా ప్రజల మధ్య జరుపుకున్నటువంటి వర్మ ఇప్పుడు ఆయన ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి కుటుంబంతో సహా అక్కడికి వెళ్ళి పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఏర్పాట్లు జరిగి బర్త్డే వేడుకల్లో హాజరు కమ్మని కార్యకర్తలు రిక్వెస్ట్ చేసిన రిక్వెస్ట్ కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో వర్మకు సంబంధించి అక్కడ పూజకు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, సో ఏంటి వర్మ ఇప్పుడు పవన్ స్ట్రోక్ తగిలిందనుకోవాలా? పవన్ కళ్యాణ్ జనసేన నాయకుల పైన ప్రోటోకాల్ ఇష్యూ పైన మాట్లాడడమే ఆయన పదవికి పోవడానికి కారణమైంది. ఈరోజు బర్త్డే వేడుకల్లో కూడా ఆయన అసంతృప్తితో హాజరవ్వకుండా ఉండిపోవాలనుకోవాలా? రైట్ ప్రకాష్. ఎస్ మనోజ్, మన ప్రధానంగా తెలిసిందే ఇప్పుడు ఏదైతే గత కొన్నాళ్ళ నుంచి కూడా గత 22 సంవత్సరాల నుంచి కూడా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అయితే తన జన్మదిన వేడుకలు అయితే 23 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడైతే ఘనంగా జరుపుకునేవారు. అటువంటిది అయితే ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఆయన పుట్టినరోజు వేడుకలకు అయితే దూరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం ఆయన తన సతీమణితో పాటు పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రానికి వచ్చి ఒక్కసారిగా దర్శించుకుని అక్కడి నుంచి కార్యకర్తలు ఆయన వస్తున్నారనే సమాచారంతో భారీ ఎత్తున అక్కడికైతే చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా ఆయన ప్రతి బర్త్డే కూడా గుడికి రావడం, అలాగే పురోహితి అమ్మవారిని దర్శించుకోవడం, అందుకే కుక్కటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన పూజలు నిర్వహించి పిఠాపురం నియోజకవర్గంలో జరిగే తన పుట్టినరోజు వేడుకలకైతే ఆయన హాజరవుతుంటారు. కానీ అతని పుట్టినరోజే కాదు, టీడీపీకి సంబంధించిన చంద్రబాబు పుట్టినరోజు జరిగినా, లోకేష్ పుట్టినరోజు జరిగినా భారీ ఎత్తున కని విని ఎరిగిన రీతిలో ఆయన అయితే నిర్వహించడం, కార్యకర్తలతో హాజరవడం కూడా ఒక ఆర్భాటంగా చేస్తారు. అటువంటిది ఈ సంవత్సరం ఆయన కొంచెం అసంతృప్తితో ఉన్న నేపథ్యంలోనే ఈ పుట్టినరోజు కూడా హాజరవ్వలేకపోతున్నాను కూడా తెలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం కార్యకర్తలు పుట్టినరోజు వేడుకలు హాజరవ్వాలని కోరినా అతనైతే ఒక్కసారిగా నిరాకరించి గుడిలో దర్శనం చేసుకుని పూజలు నిర్వహించిన అనంతరం కూడా ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అతను ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఆయన పిఠాపురంలో ఇన్ఛార్జి పదవి నుంచి అయితే తన దూరం చేసిన నేపథ్యంలో కొంచెం అసంతృప్తితోనే తన పుట్టినరోజు వేడుకలకి అయితే దూరంగా ఉన్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా తెలిసిందే గత కొన్నాళ్ల క్రితం ప్రోటోకాల్ వివాదం, మన ఏదైతే జనసేన టీడీపీ మధ్య ఏదైతే పడా కార్యాలయంలో జరిగిన ప్రోటోకాల్ వివాదంలో, అలాగే మాజీ ఎమ్మెల్యే దర్బాబు మాజీ ఎమ్మెల్యే వర్మకు మధ్య అయితే వివాదం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు ఒక్కసారిగా అక్కడ ఏదైతే ఆ ఫోటో అక్కడ చంద్రబాబు ఫోటో లేదని పక్కన వర్మ వర్గీయులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో దీనిపై అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఒకరికి దాడికి రావడం, వర్మపై జన సైనికులు అయితే ఒక్కసారిగా కొత్తగా జాయిన్ అయిన నుంచి జన సైనికులు దాడి చేశారంటూ కూడా ఈ పరిణామాల నేపథ్యంలోనూ ఒక్కసారిగా ఈ ఎఫెక్ట్ తో ఇరువురి పైన వేటు పడుతుందని అందరూ అనుకున్నారు. కేవలం ఆ వర్మ ఇన్ఛార్జ్ పదవికి అయితే ఒక్కసారిగా మొత్తం టీడీపీ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ యొక్క అలాగే జన సైనికుల యొక్క ఆ ఒత్తిడితోనే ఆ వర్మని ఆ టీడీపీ ఇన్ఛార్జ్ నుంచి అయితే దూరం చేశారనేది ఒక పక్కన సోషల్ మీడియా వేదిక కూడా మొత్తం ఆ వర్మకైతే తీవ్ర మద్దతు అయితే లభిస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే వర్మకి ఆయన్ని అన్యాయంగా ఇన్ఛార్జ్ నుంచి తొలగించారు, ఆ వర్మకి కీలక పదవి ఇస్తున్నారు, ఇదే అంటూ కూడా ఒక వెన్నుపోటు పొడిచారంటూ కూడా ఒక పక్కన ఒక వర్గం, అలాగే ఆ పవన్ కళ్యాణ్ అతన్ని గెలిపించుకుని అతను ఓట్లు వెలిగించి తిరిపించుకుని ఈ విధంగా అతనికి ఇచ్చేటువంటి బహుమతి ఇదా అంటూ కూడా మరొక వర్గం. ఈ విధంగా సోషల్ మీడియా వేదిక కూడా వర్మకైతే మంచి మద్దతు అయితే లభిస్తున్నప్పటికీ వర్మ అయితే ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు ఈ రోజు ప్రధానంగా ఇన్ఛార్జ్ పదవికి దూరం చేసిన నేపథ్యంలోనే ఆయన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలోనే
మరి పిఠాపురంలో నూతనంగా కమిటీ ఏర్పాటు చేయడానికి ఒక పక్కన సన్నాహాలు చేస్తున్నప్పుడు టీడీపీ ఆయన అనుచరులు ఎవరు కూడా సహకరించలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఇటీవల విజయకృష్ణ రంగారావు కూడా రావడం, ఆయన టీడీపీ కార్యకర్తలతో కూడా మాట్లాడినా కూడా ఎటువంటి తనకు అనుచరుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో అక్కడ ఆ కమిటీ పెట్టాలా లేదా అనే సందిగ్ధంలో పక్కన టీడీపీ ఉంది. ఈ నేపథ్యంలోనే వర్మ తీవ్ర అసంతృప్తితోనే ఇప్పుడు ప్రస్తుతం ఆయన వర్గీయులు అయితే తీవ్రంగా రగిలిపోతున్నారు. ఆయన బర్త్డే వేడుకలు కూడా జరుపుకోకుండా ఈ విధంగా చేశారంటూ కూడా ఆయన వర్మకు సంబంధించినటువంటి అనుచరులు అయితే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఏదేమైనా ఈ ఘటనపై మరి ఏం జరుగుతుందనేది కూడా చూడాలి. ఓ పక్కన టీడీపీ ఉపాధ్యక్షుడిగా వర్మ ఉన్నప్పటికీ ఆయనకి మరి లోకేష్ అయితే శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఆయన పుట్టినరోజు వేడుకలకి శుభాకాంక్షలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే వర్మ ఈ రోజు తన పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఏటా జరిపే పుట్టినరోజు వేడుకలు ఈ సంవత్సరం దూరంగా ఉండడంతోనే ప్రస్తుతం అయితే చర్చనీయంగా అంశంగా మారిందని ప్రధానంగా చెప్పాలి. మరి ఏం జరుగుతుంది పిఠాపురంలో కొత్త ఇన్ఛార్జ్ పదవి నుంచి ఇంతటి వివాదానికి అసంతృప్తి కారణమవుతోందా? ఇన్ఛార్జ్ గా పక్కన పెట్టడమే ఒక రీజన్ అనుకోవాలా? ఎస్, అదే ప్రధాన రీజన్ గా కూడా కనబడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆయన మొన్న మాట్లాడడం ఏదైతే గత 7వ తేదీన ఆయన ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగిస్తూ అలాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చిన తర్వాత ఈ నిర్ణయం ప్రకటించిన తర్వాతే ఈ యొక్క అసంతృప్తి జ్వాలలు అయితే రగులుతున్నాయి. అలాగే వెంటనే ఆ రోజే వర్మ అయితే స్పందించారు. ఆ మీడియా సమావేశం కూడా వెంటనే నిర్వహించి ఆయన ఉన్నటువంటి పరిస్థితులు అలాగే నేను చంద్రబాబు అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను స్వాగతిస్తున్నా ఉంటూ కూడా భావోద్వేగానికైతే ఆ రోజైతే వర్మ అయితే చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో మరి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చూస్తుంటే మరి ఏం జరుగుతుంది, వర్మ ఆయన ఇన్ఛార్జ్ పదవి నుంచి దూరం చేస్తేనే ఈ విధంగా అసంతృప్తితో తన పుట్టినరోజు వేడుకలకి దూరం అయ్యారా అనేది కూడా పక్కన చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదిక మరి ఒక వర్గం మరి ఆయనకి మద్దతుగా లభిస్తున్నారు. అలాగే బాహుబలి ఫోటోలు పెట్టి వెన్నుపోటు పొడిచారని ఒకరు ఈ విధంగా విమర్శిస్తున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వాడుకుని ఎన్నికల ప్రచారంలో కుటుంబ సమేతంగా ప్రచారం చేశారు. ప్రచారం చేసిన తర్వాత ఆయనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇదా అంటూ కూడా మరొకరు అంటున్నారు. కానీ వర్మ ఈ విధంగానే ప్రోటోకాల్ వివాదం ఉద్దేశపూర్వకంగా చేశారనే ఉద్దేశంతోనే తనపై ఏటు పడిందని మరో వర్గం అంటున్నారు. కానీ వర్మ పైన ఆ రోజు జనసేన వర్గీయులు అతనిపై దాడి వచ్చారు. కానీ వర్మపై చర్యలు తీసుకున్నారు. అలాగే జనసేనకు సంబంధించి కొత్తగా వచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు మరొకరు ఈ విధంగా రకరకాల అయితే కామెంట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విశ్లేషణ అయితే చేస్తున్నారు. మరి ఆ వర్మని ఇన్ఛార్జ్ పదవి నుంచి దూరం చేసిన నేపథ్యంలో మరి ఈ రోజు భారీ ఎత్తున మధ్యాహ్నం నుంచి తన శ్రేణులు ఎక్కడెక్కడ మండల వారీగా జన్మదిన వేడుకలు జరిపేందుకు అయితే భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మనోజ్, మరి వర్మ అయితే తన అటెండ్ అవ్వడానికి కూడా నిరాకరించారని కూడా చెప్పుకొస్తున్నారు. కార్యకర్తలు ఎంతో బలవంతం పెట్టారు, పుట్టినరోజు వేడికి హాజరవ్వాలని కూడా చెప్పినప్పటికీ వెంటనే ఆయన అక్కడి నుంచి కాన్వాయ్ నుంచి ఏదైతే తన సతీమణిని తీసుకుని వైజాగ్ వెళ్ళిపోయినట్టు కూడా తెలుసుకొస్తుందో తన ఇంటికి వెళ్తున్నారు. ఆయన శుభాకాంక్షలు తెలియజేసి ఇంటికి వెళ్తున్నారు, ఆఫీస్కి వెళ్తున్నా సరే అక్కడ కూడా కనిపించిన పరిస్థితి ఉంది. ఏదేమైనా తన ఇన్ఛార్జ్ పదవి నుంచి తొలగించిన నేపథ్యంలోనే అసంతృప్తితోనే తను ఈ యొక్క బర్త్డే వేడుకలకు దూరం అవ్వాలని కూడా తెలుస్తుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా వర్మ పిఠాపురం సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయనని ఇన్ఛార్జ్గా తొలగించడం అంటే మొన్న మధ్య కాలంలో ప్రభుత్వ అధికారిక కార్యక్రమం ఒకటి జరిగితే అక్కడ కేవలం పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రమే ఎందుకు ఉంది, అక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఫోటో ఎందుకు లేదని చెప్పి ఆయన క్వశ్చన్ చేయడం, దానికి జనసేన నాయకులు కొంతమంది ఆగ్రహం వెలుగక్కడ ఏకంగా వాళ్ళిద్దరి మధ్య అటు వర్మకి అండ్ జనసేన నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం, ఏకంగా ఆయన అక్కడి నుంచి డైరెక్ట్గా ప్రోటోకాల్ వివాదం అనేది ఆయన పదవి పోయేటువంటి పరిస్థితి వరకు దారితీసింది. సో ఆయన పదవి ఇన్ఛార్జ్ నుంచి ఆయన తొలగించాలి, ఈ విషయం నాకు తెలుసు అని చెప్పి వర్మ చెప్తున్నారు. కానీ ఆ రోజు కూడా ఆయన భావోద్వేగానికి గురయ్యారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈరోజు వర్మ బర్త్డే అయితే ఆయన పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం కూడా నియోజకవర్గంలోని కార్యకర్తల నాయకుల మధ్య జరిగేటువంటి ఆ వేడుకలకి ఆయన గైర్హాజరవుతున్నారు. ఉదయాన్నే ఒక ఆలయానికి వచ్చి పూజలు చేసి అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ఆయన వెనుదిరిగి వెళ్ళిపోయారు. బర్త్డే వేడుకలు ఉన్నాయి ఆగండి సార్ అంటే కూడా ఆగకుండా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. సో ఇన్ఛార్జ్గా ఆయన పదవిని ఆయన పక్కన పట్టడం కారణంగానే ఇప్పుడు ఆయన అసంతృప్తులు ఉన్నట్టు తెలుస్తోంది. సో మరి వర్మ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గెలుపులో ఆయన కూడా పనిచేశారనేది టీడీపీ నాయకులు చెప్తున్నమాట. వర్మ కూడా చాలా సందర్భాలు చెప్పుకొచ్చారు. కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేసిన మాకు ఇదా మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అన్నట్టు కూడా అనుచరులు భావిస్తున్నారు. అటు వర్మ మీద చర్యలు తీసుకున్నటువంటి టీడీపీ నేతలు జనసేన పార్టీ నాయకులు వర్మని కొట్టడానికి వచ్చినప్పుడు జనసేన నాయకుల మీద ఎందుకు చర్యలు అంటూ కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. రోజు బర్త్డే వేడుకలకు కూడా దూరం అయ్యారు వర్మ. మరి ఈ పరిస్థితి ఎక్కడి వరకు వెళ్తుంది, టీడీపీ అధిష్టానం ఏ రకంగా ఆయన మళ్ళీ బుజ్జగిస్తుంది లేకపోతే దానికి సరి చెప్తుందో చూడాలి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU